ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు పుట్టిస్తారు. జిల్లాలోని చెరువుగట్టు, పానగల్లు, పిల్లాలమర్రి ఏరకేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పుట్టిస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ మేళ్ల చెరువు మహాజాతర ఎన్ని రోజులు జరగనుంది అనే అంశాలపై మరింత సమాచారం మేళ్ల చెరువు నుంచి మా కరెస్పాండెంట్ సైదులు మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమవుతున్నాయి. ఇప్పుడు ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు అయితే అధిక సంఖ్యలో శివాలయకు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు ఏవైతున్నాయో చూడొచ్చు. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి కావచ్చు, అదేవిధంగా పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి ఆలయం కావచ్చు, పానగల్లు సోమేశ్వర ఆలయం కావచ్చు, ఇంకా కూడా ఎన్నో శివాలయాలకు సంబంధించి కూడా ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే చూడొచ్చు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శివాలయంలో ఉన్నాము ప్రస్తుతం. ఇప్పటికే దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా కూడా మనతో పాటు మాట్లాడడానికి ఇదే విషయానికి సంబంధించి మొత్తంగా మాట్లాడడానికి ఆలయ యువ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా చేశారు? ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు మహాశివరాత్రి పర్వదినం తెల్లవారుజామున 4 గంటల నుండి అభిషేక పూజా కార్యక్రమాలను ప్రారంభించాము. నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్యుడు స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా ప్రభుత్వం తరఫున సమర్పించడం జరిగింది. ఈ ఒక్క జాతర 5 రోజుల పాటు జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగేటువంటి జాతరకు ప్రభుత్వం నుండి ₹1 కోటి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 5 రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భక్తులకు ప్రసాద రూపంలో అందించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం ప్రసిద్ధి పురాతన దక్షిణ కాశీగా పేరొందుతుంది. ఈ యొక్క దేవాలయం శివలింగం పెరుగుతూ బొట్టు పెరుగుతూ 100 సంవత్సరాల ఒకసారి బొట్టు పెరుగుతూ నెత్తిన తీస్తే నీళ్లు తీస్తే గంగ వస్తుంది. ఆయటువంటి పవిత్రమైనటువంటి మన పురావస్తు శాఖలు కూడా ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళు తెలవకుండా ఉంది. అంత ఫేమస్ టెంపుల్ ఇది. ఈ దేవాలయంలోకి వచ్చే భక్తులు లక్షలాదిగా 5 రోజులు వస్తారు. అభిషేక పూజా కార్యక్రమంలో ఈరోజు నైట్ రాత్రి వరకు కూడా క్యూలైన్లు వాళ్ళకి 4 రకాల క్యూలైన్లు ఏర్పాటు చేశాము. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా లైన్లు మొత్తం నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ వేలాదిగా మంది భక్తులు వచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచినీటి సౌకర్యం, మజ్జిగ సౌకర్యం, వాటర్ ప్యాకెట్తో పాటు వైద్య క్యాంపు, బాత్రూమ్లు ఇవన్నీ సకల సదుపాయాలు అందించాము. ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు అందించడం జరిగింది. మొత్తంగా వచ్చే భక్తులకు ఎలాంటి స్పెషాలిటీస్ కల్పించారు? ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు ఎంతమంది ఇక్కడికి ఉంచారు అనేది మీరు అంచనా వేస్తూ ఉన్నారు? భక్తులకి సౌకర్యాలు నిత్యం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వేలాదిగా తరలి వస్తారు కాబట్టి సరైనటువంటి వాటర్ సౌకర్యము, స్నానాలు చేయడానికి కూడా బాత్రూమ్స్, వారికి డ్రెస్ రూమ్స్, ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ప్రసాదాలు అందించడం జరుగుతుంది. ఇంకా సేవా సంస్థల వారు మజ్జిగ, రాగి జావ లాంటివి కూడా అందిస్తున్నారు. ఈ యొక్క సౌకర్యాలతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాము. క్యూలైన్లు భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒకరోజే అభిషేకాలకు దరిదాపుగా 20,000 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాము. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభలు ఉంటాయి కాబట్టి ఇంకా రాత్రికి కిక్కిరిసి దేవాలయం దర్శనం చేసుకుంటారని తెలియజేస్తున్నాము. రైట్, ఇది ఇక్కడ ఉండే పరిస్థితి. ఎందుకంటే 5 రోజుల పాటు జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అన్నిటి కూడా ఇదే పరిస్థితి అయితే ఉండబోతుందో కూడా ఏదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఛాయ సోమేశ్వరం కావచ్చు, చెరుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఇంకా కూడా ఎన్నో దేవాలయాలకు సంబంధించి కూడా ఈ ఆలయాల్లో కిక్కిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో సైదుల్, స్వతంత్ర టీవీ, సూర్యాపేట నుండి.